హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జావా స్క్రిప్ట్ ట్యూటోరియల్కు స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి ప్రాంప్ట్ బాక్స్ అనమాట. సో మనం ప్రీవియస్గా ప్రతిదీ వాల్యూ ఇచ్చుకుంటూ వచ్చినాం. సో మనం ప్రాంప్ట్ ఇవ్వడం అంటే కస్టమర్ని అడగడం అనమాట. అంటే కస్టమర్ ఎంట్రీ చేస్తే మనం ఆన్సర్ ఇవ్వడం, అర్థమైంది కదా. సో దాన్ని ప్రాంప్ట్ అంటారు. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం, ఓకేనా. సో నేను స్క్రిప్ట్ ట్యాగ్లో డైరెక్ట్గా ప్రాంప్ట్ అని ఇస్తున్నా. సో ప్రాంప్ట్ అంటే ఏమి ఇవ్వడం అనమాట. సో మనం ఏమి ఇస్తామంటే వాట్ ఈజ్ యువర్ నేమ్ అని. సో వాట్ ఈజ్ యువర్ నేమ్ అని ఒక ప్రాంప్ట్ ఇస్తాం, ఓకేనా. సో ఇది ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది. సో నేను ఆటో సేవ్ తీసేసి ఇప్పుడు రిఫ్రెష్ చేస్తా. సో ఇక్కడ ఏముంటుంది, వాట్ ఈజ్ యువర్ నేమ్. సో ఇక్కడ మనము క్వశ్చన్ మార్క్ ఇస్తాం. క్వశ్చన్ మార్క్ ఇచ్చేసి సరే రిఫ్రెష్ చేద్దాం. ఓకే. సో సో ఇక్కడ వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్నది. సో వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్నప్పుడు మనం ప్రేమ్ కుమార్, ఓకేనా. సో ప్రేమ్ కుమార్ అని కొట్టేస్తే సేవ్ అయిపోయింది. సో ఈ ప్రాంప్ట్ అనేది మనము యూజ్ చేయాలి, అంటే మనకి డిస్ప్లే కావాలి. ఇప్పుడు మనం వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్నప్పుడు అది చూపించాలి కదా. సో కాబట్టి మనము దీన్ని ఏం చేయాలి అంటే ఒక వేరియబుల్లోకి తీసుకోవాలి. సో వేర్ ఏ ఈక్వల్స్ టు ప్రాంప్ట్ అని ఇచ్చేస్తాం, ఓకేనా. అర్థమైంది కదా ఇది. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే అలర్ట్ అని ఇస్తాం. సో అలర్ట్ అని ఇచ్చేసి ఏ అని ఇస్తాం, అర్థమైంది కదా. సో ఇప్పుడు దీన్ని సేవ్ చేసేస్తున్నాను. సో వాట్ ఈజ్ యువర్ నేమ్. సో ప్రేమ్ కుమార్, ఓకేనా. ప్రేమ్ కుమార్, సారీ అలర్ట్, ఓకే. అలర్ట్ ఇచ్చేసాం కదా. సో దీన్ని సేవ్ చేయాలి. సేవ్ చేస్తే మనకి బాగుంటుంది. సో సేవ్ చేసేస్తాం. సో సేవ్ చేసేసి ఇక్కడ ప్రేమ్ కుమార్ అని కొట్టేస్తాం. చూడండి. సో అలర్ట్లో ఏమొచ్చేసి ప్రేమ్ కుమార్ వచ్చేసింది. ఇప్పుడు ఇదే డాక్యుమెంట్, ఇప్పుడు ఓకే కొడితే నేను ఏం చేయాలి, ఓకే కొడితే అది హైడ్ అయిపోతుంది. సో అది ఎక్కడ సేవ్ అవుతుందో తెలియదు. కానీ ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఇది డాక్యుమెంట్లో చూపించాలి. ప్రేమ్ కుమార్ కొట్టినప్పుడు అది ఏం చూపించాలి, డాక్యుమెంట్లో చూపించాలి. అది ఎలా చూపించాలంటే ఇక్కడ కామెంట్స్ చేస్తున్నాను. కామెంట్స్ చేసి ఏం చేస్తానంటే ఇక్కడ డాక్యుమెంట్ డాట్ రైట్, ఓకేనా, ఏ అని ఇస్తా, అంతేనా. సో డాక్యుమెంట్ డాట్ రైట్ ఏ అని ఇచ్చేసి సేవ్ చేసేస్తా. సేవ్ చేసేసి ఇక్కడ ప్రేమ్ కుమార్ అని ఇస్తా. సో ప్రేమ్ కుమార్ అని ఇచ్చినప్పుడు ఓకే అని క్లిక్ చేస్తే చూడండి ప్రేమ్ కుమార్ అనేది డిస్ప్లే అయింది. సో అది అన్నమాట, ఓకేనా. సో అట్లాగే నేను ఒక ఎగ్జాంపుల్ చేసి చూపించాను, మీరు చూడండి. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ కొంచెం వేరే ఎగ్జాంపుల్స్ నేను తీసుకున్నాను. సో అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం, ఓకేనా. సో నేను ఏం చేస్తాను అంటే స్క్రిప్ట్ అనే ట్యాగ్ తీసుకున్నాను. సో స్క్రిప్ట్ అనే ట్యాగ్ తీసుకొని సో దీని మొత్తాన్ని నేను ఏం చేస్తున్నా అంటే కాపీ చేసుకొని కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను, ఓకేనా. సో పేస్ట్ చేసేసిన. సో ఇక్కడ చూడండి. సో మామూలుగా ఎలా ఉండేది అది. సో ఇది తీసేస్తాను. సో పర్సెంటేజ్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు 55% అని ఇచ్చాను అనుకోండి, ఏమొస్తుంది ఇక్కడ సేవ్ చేస్తే. సో సారీ, ఇది ఇంకా అట్లే ఉంది. సో దీన్ని కూడా కామెంట్స్ చేస్తాను. సో కామెంట్స్ చేసేస్తాను. సో చూద్దాం. సో ఏమైంది, యువర్ ఇన్ సెకండ్ డివిజన్ అంటే 55 ఇచ్చినప్పుడు ఏమవుతుంది, యువర్ టీ సెకండ్. అదే 25 ఇచ్చినప్పుడు ఏమవుతుంది. సో సేవ్ చేసేస్తాను. యువర్ ఇన్ ఫెయిల్ అని వస్తుంది. కానీ అలా కాదు, మనం ఎంటర్ ఇచ్చినప్పుడు అది రావాలి. అది ఎలా అంటే ఇక్కడనే సో ప్రాంప్ట్ అని తీసుకోవాలి. సో ప్రాంప్ట్ అని తీసుకొని ఎంటర్ యువర్ పర్సెంటేజ్, ఓకేనా. సో ఇది ఎంటర్ చేసినప్పుడు ఎంత ఉండాలి. సో ఇప్పుడు నేను 95 ఇచ్చాను. 95 ఇచ్చేసి ఇక్కడ ఓకే కొట్టేసాను. ఏమొస్తుంది, యూఆర్ ఇన్ మెరిట్. మళ్ళీ ఒకసారి 55 ఇచ్చాను, 50 ఇచ్చాను, యూఆర్ ఇన్ సెకండ్ డివిజన్. నెక్స్ట్ 25 ఇచ్చాను, 25 ఇస్తే ఏముంది, యూఆర్ ఇన్ ఫెయిల్ అనమాట. సో ఇది ప్రీవియస్గా నేను చెప్పినాను క్లాసు, మీరు ఒకసారి చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది, ఓకేనా. సో ప్రాంప్ట్ అంటే మనం ఇవ్వడం అనమాట, యూజరు ఇచ్చేయడం, ఓకేనా. అర్థమైంది అనుకుంటా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలోనే ముందుగానే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.